సార్ ఏపీలో సాక్షి, ఎన్టీవీ, టీవీ9, టిన్ టీవీ వీటి యొక్క ప్రసారాలు బంద్ కాబోతున్నాయి, బ్యాన్ అయిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ సాక్షి పేపర్ కూడా 12 lakhs సర్క్యులేషన్ తగ్గిపోయిందని అంటున్నారు. ఎందుకు బ్యాన్ చేస్తున్నట్టు మరి వార్తల్లో నిజం ఉందంటారు? అంటే సాక్షి పేపర్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సాక్షి పేపర్ గతంలో ఈ సచివాలయాలకంతా కూడా సాక్షి పేపరే వేసుకునేవాళ్ళు. అది ఒక జివో తీసుకొచ్చాడు జగన్. అదేంటంటే ఈ సచివాలయాలు కావచ్చు, ఈ గ్రామాల్లో ఉండే వాలంటీర్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక పేపర్ తెప్పించుకోవడానికి 200 అలవెన్స్ కేటాయించారు. ఆ 200 రూపాయల్లో సాక్షి మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఈనాడికి, జ్యోతికి ఎక్కువ ఉంది కాబట్టి ఎలా తెప్పించుకోరు. సాక్షిని తెప్పించుకోవాలని జీవోలో లేదు. మీకు ఇష్టం వచ్చిన పేపర్ తెప్పించుకోమని 200 ఇచ్చారు. 200లో సాక్షిని వస్తుందని వాళ్ళు సాక్షిని తెప్పించుకున్నారు. ఓకే, యాక్చువల్గా అదేంటంటే సాక్షి సర్క్యులేషన్ని పెంచడం కోసం జగన్ తీసుకున్న ఒక ఎత్తుగడ. ఎందుకంటే మామూలుగా అయితే ఏది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఉందో దానికి యాడ్స్ కంపల్సరీ ఇవ్వాలి. కానీ జగన్ ఏంటంటే రామోజీరావును ఆర్థికంగా దెబ్బతీయడం కోసం, ఈనాడుని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం ఈనాడుకి యాడ్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్గా ఉండకూడదు అనేది ఒక దాంట్లో ఒక గోలు. రెండో గోలు సాక్షిగానే ముందుకు వస్తే సాక్షి సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. రెండోది సాక్షికి యాడ్స్ ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే ఏది సర్క్యులేషన్ పెంచుకుంటే దానికి ప్రైవేట్ యాడ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇలాగది మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. అంటే బహుముఖ ప్రయోజనాలను ఆశించి జగన్ ఒక ప్లాన్ చేశాడు. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఈనాడు కోర్టుకు వెళ్ళింది. అది ఫైనల్గా ఢిల్లీ హైకోర్టులో ఉంది, కేసు ఇప్పటికి నడుస్తుంది. సో అందువల్ల ఇదైంది. ఇప్పుడు ఈవేళ గవర్నమెంట్ రాకముందే ఆల్రెడీ గవర్నమెంట్ ఫంక్షనింగ్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి. కానీ చంద్రబాబు ఏంటంటే ఆయన ఎన్నికలు అవగానే ముఖ్యమంత్రి రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా రిజల్ట్ రాగానే ఆయన డైరెక్ట్గా అందరినీ గైడ్ చేయడం, అందరితో మాట్లాడడం అన్నీ అయిపోయింది. సో లోకేష్ కూడా రంగంలోకి దిగేశాడు. అంటే వాడెవరో చెప్పిన డ్యూటీ ఎక్కేశారు వీళ్ళు. సో డ్యూటీ ఎక్కేశారు కాబట్టి నిర్ణయాలు కూడా చకచకాన అమలు చేసేస్తూ ఉన్నారు. వీళ్ళకి అంటే 5 ఏళ్ళు గ్యాప్ అనేది దాదాపు 50 ఏళ్ళ గ్యాప్ లాగా ఫీల్ అయినట్టున్నారు. ఏమాత్రం ఒక క్షణం కూడా వేస్ట్ చేయట్లే, అన్నిట్లో దిగేశారు. అలాగా ఇది కూడా ఆపేశారు. దానివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆల్రెడీ తగ్గిపోయింది. సో ఇక గవర్నమెంట్ యాడ్స్ కూడా ఉండవు సాక్షికి. ఆల్రెడీ సాక్షి స్టాఫ్ను కూడా తీసేస్తారు. ఇలా రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఇది గతంలో కూడా వచ్చాయి. సాక్షిని మూసేస్తున్నారు. అది వాళ్ళు వ్యాపారం, అది వాళ్ళకు ఒక పార్టీ పత్రిక, ఖచ్చితంగా వాళ్ళకి అవసరం పత్రిక. లాస్ అయినా కూడా నడుపుతారు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిని ఈనాడు నలపలేదు. ఆంధ్రజ్యోతి లాస్ ఉంటే ఎవరు పే చేశారు? చంద్రబాబు చేశాడని అందరూ చెప్తున్నారు కదా. కాబట్టి ఈ ఒక ఫెయిల్యూర్ మీడియా కూడా వాళ్ళు పంప్ చేసి నడుపుతారు రాజకీయ పార్టీలు. వాళ్ళు దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీల చేతిలోనే ఉంది. కాబట్టి వాళ్ళే ఫైనాన్స్ చేసి నడుపుతుంటారు. నిజానికి చాలా మీడియా సంస్థలు సెల్ఫ్ సస్టైన్డ్ కావు ఫైనాన్షియల్గా. వాళ్ళకి బయట నుంచి ఇలా రూపంలో పంపింగ్ జరుగుతుంది కాబట్టి అవుతుంది. మనం కూడా మీడియాలో ఉన్నాం, మనకు తెలుసు ఒక మీడియాని నడపడం అంటే పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఏ సాక్ష్యం మూతపడిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. గతంలో జ్యోతి, ఈనాడు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని నిలబడ్డారు కదా. ఈ 5 ఏళ్ళు పోరాటం చేశారు. జ్యోతి కూడా బ్రహ్మాండంగా పోరాటం చేసింది. ఈనాడంతా ఎస్టాబ్లిష్మెంట్ జ్యోతికి లేదు. సో ఈనాడు గ్రూప్కి ఏంటంటే వాళ్ళకి మార్గదర్శి ఉంది కాబట్టి ఆ ఫండ్స్ని వాళ్ళు మిగతా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ మిగతా కంపెనీలని పెంచుకుంటూ రాగలిగారు. తక్కువ వడ్డీకి అది వస్తుంది కదా. సో దాన్ని ఇల్లీగల్ అని చెప్పారు, అది వేరే విషయం. సో ఇప్పుడు మామూలుగా అయితే మనకి గతంలో జగన్ కూడా ఆంధ్రజ్యోతిని కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్లతో చెప్పి రానేకుండా చేయడం అనేది చేశాడు. ఎందుకంటే ఓపెన్గానే రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో సైతం ఆ 2 పత్రికలు అనేవాడు, ఈనాడు, జ్యోతిని. సో అట్లాగా ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఓపెన్గా ఈనాడు, జ్యోతి ఒక మీడియా టాప్ మీడియా సంస్థల్ని ఎనిమీస్గా ఓపెన్గా డిక్లేర్ చేసేసి వాటితో ఫైట్ చేసింది రాజశేఖర్ రెడ్డి. అందుకని ఆయన సాక్షిని తీసుకొచ్చాడు. సాక్షిని తీసుకొచ్చి ఈనాడికి కౌంటర్గా మన మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఉండాలని చేశాడు. అంతకుముందు ఉదయం కూడా ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది.
సో రాజశేఖర రెడ్డి దాన్ని పకడ్బందీకి చేయగలిగాడు. ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ జగన్ కూడా ఈనాడిని, జ్యోతిని, తర్వాత ఏబిఎన్ని, ఈటీవీని, టీవీ5ని, మహా టీవీ వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి నేను అసలు చంద్రబాబు నా ముందు అసలు జుజుబి ఈజ్ నథింగ్, మనం పోరాడుతుండేది మీడియాతో అని చెప్పి మీడియాని దెబ్బతీయడానికి తను కూడా తన ప్రయత్నాలు చేశాడు. అయితే కంప్లీట్ బ్యాన్ అనేది ఏం చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో అందరికీ అందుబాటులోనే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే కేసీఆర్ మాత్రం ఇక్కడ దెబ్బ కొట్టగలిగాడు. ముఖ్యంగా జ్యోతిని, అప్పట్లో టీవీ9ని కేసీఆర్ దెబ్బ కొట్టాడు. అప్పుడు చెప్పాడు కూడా, నాకు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే వాటిని నేను 10,000 అడుగుల లోపలికి బొంద పెడతాను, ఇవన్నీ కూడా మాట్లాడాడు. నిజంగా కూడా చేయగలిగాడు. ఇక్కడ కూడా కేబుల్ ఆపరేటర్ల ద్వారా వాటిని బ్యాన్ చేసేసాడు కేసీఆర్. దాంతో 1-2 ఇయర్స్ ఫైట్ చేశాయి జ్యోతి, టీవీ9. ఫైనల్గా వాళ్ళు సరెండర్ అయిపోయినారు అని చెప్తారు. ఏదేమైనా వాళ్ళ మధ్య ఏదో ఒక ఒప్పందం అయితే కుదిరింది. దాంతో కేసీఆర్ జోలికి కూడా వాళ్ళు పెద్దగా రాలేదు. కానీ జగన్ పరిస్థితి అట్ట కాదు. జగన్ కాంప్రమైజ్ కూడా అవ్వరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ తెలుగుదేశం వాటి నుంచి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో రెండోది కమ్మ సామాజిక వర్గ ఒక సపోర్ట్ కూడా ఈ పత్రికలు ఉంటుంది కాబట్టి వీళ్ళు జగన్ని రివర్స్లో తొక్కడానికే ట్రై చేశారు. సో ఆ క్రమంలో జగన్ ఫైట్ చేశాడు. తన వల్ల కాలేదు నిజానికి. జగన్ ఈ బ్యాటిల్లో ఖచ్చితంగా ఓడిపోయాడు. మామూలుగా ఓటమి కాదు, అది చాలా దారుణంగా ఓడిపోయాడు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక వార్త వినబడుతుంది. అదేంటంటే యాక్చువల్గా గత కొంతకాలం నుంచి తెలుగుదేశం ఎన్టీవీని, టీవీ9, తర్వాత సాక్షిని, ఈ పత్రికలను, ఛానల్స్ను బ్యాన్ చేసింది. వాళ్ళు దేనికి పిలవడం మానేశారు, డిబేట్కి వాళ్ళు వెళ్ళడం మానేశారు, ఇవన్నీ ఓపెన్గానే చేశారు. అందువల్ల వాళ్ళు అనివార్యంగా అంతవరకు కొద్దిగా బ్యాలెన్స్గా ఉండదలుచుకున్న టీవీ9 కావచ్చు, ఎన్టీవీ కూడా అనివార్యంగా వైసీపీ వైపు ఉండాల్సిన పరిస్థితులకి వెళ్ళిపోయినాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, టీవీ10 ఈ 4 కూడా వైసీపీ వైపు పనిచేస్తున్న ఛానల్స్. వీటిని అక్కడ కేబుల్ ఆపరేటర్ సంఘం కంప్లీట్గా బ్యాన్ చేసిందనే వార్త ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. కాకపోతే ఇది ఎంత నిజమనేది మనకి ఇంకా కన్ఫామ్ కాలేదు. ఎందుకంటే ఇటు సాక్షిలో దీని మీద ఏం పెద్దగా లేదు, టీవీ9 కానీ మామూలుగా అలా చేస్తే గొడవ చేయాలి కదా, అదేమి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏమన్నా రేపో వాళ్ళతో చర్చలు నడుస్తున్నాయా లేదో తెలియదు. అయితే ఇది ఎందుకు తీసుకునిందంటే క్లియర్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ వీళ్ళు డ్యూటీ ఎక్కేశారు కాబట్టి మరి లోకేష్, చంద్రబాబు ఎవరైనా కూడా మొత్తానికి వీళ్ళ ద్వారానే కేబుల్ ఆపరేటర్స్ తో చెప్పి ఇవి బ్యాన్ చేసినాయి. ఇక్కడ కేసీఆర్ ఎలాగైతే చేశాడో అదే పద్ధతిలో వెళ్తున్నాయి. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, ఇంకా కూడా 100, 200, 300 సార్లు చెప్తామేమో తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం అధికారంలోకి రాకముందే రకరకాల రెవెన్యూ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అభివృద్ధి లేకపోతే తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం దీన్ని పక్కన పెట్టి ప్రధాన మెయిన్ లక్ష్యం రెవెన్యూ అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. సో ఆ క్రమంలో ఖచ్చితంగా మీడియాను కూడా దెబ్బతీస్తారు. జగన్ ఎట్లయితే ఈవేళ మీడియాను దెబ్బతీయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు, వీళ్ళు కూడా ట్రై చేస్తారు. వీళ్ళు మేబీ జగన్ లాగా వీళ్ళు ఫెయిల్ అవ్వకపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేం. కాకపోతే టీవీ9 కానీ ఎన్టీవీ కానీ స్ట్రాంగ్గా ఉన్నవే. వాళ్ళని మరి వీళ్ళు ఎంత దెబ్బ కొట్టగలుగుతారని చూడాలి. వాళ్ళకి గతంలో ఇట్లాంటి అనుభవం ఉంది. ముఖ్యంగా టీవీ9కి గతంలో కేసీఆర్తో ఫైట్ చేసిన అనుభవం ఉంది. మరి దీన్ని వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారని చూడాలి. ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం జగన్ ఏ విమర్శలు అయితే చేశారో అంత రెట్టింపుగా వీళ్ళు కూడా అనేక రకాల అరాచకాలకు తెరలేపుతున్నారు.